విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు ఏఏఎస్ఎఫ్ చేపట్టిన బస్సు యాత్ర గుంటూరుకి చేరుకుంది. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో భారీ బహిరంగ సభలో సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల్ అజయ్ కుమార్, ఏఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెర నాసర్జీ, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య మాట్లాడారు. బస్సు యాత్రకు రాష్ట్ర డీజీపీని అనుమతి కోరితే లా అండ్ ఆర్డర్ సమస్య పేరుతో అనుమతిని నిరాకరించారని చెప్పారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉంటే ప్రజాస్వామ్యం ఉండాలి, చంద్రబాబు అధికారంలో ఉంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తారా అని ప్రశ్నించారు. ఇవాళ ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ ఒక బృహత్తరమైన ఆశయాలతో ఏఎస్ఎఫ్ వారు బస్సు యాత్ర నిర్వహిస్తూ ఉన్నారు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నారు. మరి ఇవాళ బస్సు యాత్ర జరుపుతూ ఉంటే బస్సు యాత్రకు పర్మిషన్ ఇవ్వమని డీజీపీ గారికి వారు విజ్ఞప్తి చేస్తే, మరి డీజీపీ గారు పర్మిషన్ ఇవ్వకుండా వీరు బస్సు యాత్ర నిర్వహిస్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ప్రజలకు ఇన్కన్వీనియన్స్ ఉంటుంది, ఏదైతే రోడ్లో వీళ్ళు మీటింగ్ పెడితే ఇబ్బందులు ఉంటా ఉన్నాయని చెప్పి పర్మిషన్ కూడా నిరాకరిస్తూ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం ఉండాలి, మీరు అధికారంలో ఉంటే ప్రజాస్వామ్యాన్ని మీరే కాలరాస్తారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ డీజీపీ గారు నిజంగా డీజీపీగా ఉండడానికి ఒక అనర్హుడు. నీకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నీకు జీతం ఇవ్వడం లేదు, నువ్వు గవర్నమెంట్ జీతం తీసుకొని గవర్నమెంట్ ఉద్యోగం చట్టపరంగా ఉండమంటే ఆ పని చేయకుండా ఏదో తెలుగుదేశం పార్టీలో టీడీ జనార్దన్ ఇతనికి జీతం ఇస్తున్నాడు అన్నట్లుగా ఈయన పని చేస్తూ ఉన్నాడు. నువ్వు కాకి బట్టలు ఇప్పై పచ్చ చొక్కా వేసుకొని నువ్వు డీజీపీగా పరిపాలన చేస్తూ ఉన్నావు ఈ రాష్ట్రంలో. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడికి, గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అప్రజాస్వామిక విధానాలు మీరు మేము కలిసి ఎండగట్టాం. ఇవాళ అదే పని చేస్తూ ఉన్నావు. ఇలాంటి డీజీపీలు జిల్లాకు ఒకరు ఉంటే చాలు, మొత్తం నేను గ్యారంటీ చెప్తా, వీళ్ళే మళ్ళీ నీ గవర్నమెంట్ కూడా మారుస్తారు. ఇవాళ విద్యార్థి నాయకులు వెళ్ళి విద్యా సమస్యలు మాట్లాడతామంటే కూడా నువ్వు పర్మిషన్ ఇవ్వవు. హైకోర్టుకు పోతే హైకోర్టులో కూడా ఇంకా పర్మిషన్ రాకుండా అడ్డుకుంటా ఉన్నారు. కాబట్టి ఏమంటే కేంద్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ పెట్టి నరేంద్ర మోడీ ఒక దుష్ట పాలన అక్కడ సాగిస్తూ ఉన్నాడు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూడా ఇవాళ ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ఉంది. మీరు ప్రతిపక్షంలో ఉంటే ప్రజాస్వామ్యం కావాలనా, డెమోక్రసీ ఉండాలనా, మీటింగులు పెట్టుకోవాలనా, మైక్ పర్మిషన్లు ఇవ్వాలనా, ఇవాళ మీరు అధికారం లేకొస్తేనే మీరే కాల రాస్తారా? కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ అడుగులకు మడుగులొత్తుతూ ప్రతి విషయంలో కూడా ఎన్డీఏ అని చెప్తా ఉన్నాడు. ఆయన నరేంద్ర మోడీ పాలన చూసి తన్మయత్వానికి గురయ్యి బీహార్లో నేను కూడా ఎన్నికల ప్రచారానికి వెళ్తా ఉన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు కనుక సిగ్గు సెర ఉంటే ఆ ప్రచారానికి వెళ్ళడు. కారణం ఏంటంటే మనకి ప్రత్యేక హోదా ఇవ్వలేదు, అలాగే వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకి ప్యాకేజీ ఇవ్వలేదు, కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, విశాఖ రైల్వే జోను లేదు. ఏ రకమైనటువంటి అభివృద్ధి పనులకి నిధులు లేకుండా సంవత్సరంలో 2 సార్లు వస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ, ఏపీకి రప్పిస్తూ ఉన్నాడు చంద్రబాబు. వచ్చిన ప్రతిసారి 300 కోట్లు ప్రజాధనం ఖర్చు పెడతానే ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఈ పద్ధతి కనుక మార్చుకోకపోతే గతంలో ఎలాంటి పరిస్థితి పట్టిందో అలాంటి దుర్గతి పడుతుందా. విద్యారంగ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో అక్టోబర్ 20 నుంచి నవంబర్ 12 వరకు ఇచ్చాపురం నుండి హిందూపురం వరకు బస్సు యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు గుంటూరు నగరం చేరుకోవడం జరిగింది. విజ్ఞాన మందిరంలో విద్యార్థులతో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకి ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ మాజీ ఎస్కే యూనివర్సిటీ చైర్మన్, అదేవిధంగా ప్రస్తుత సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ గారు